హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఐబొమ్మ రవి గురించే. అయితే తాను పోలీసులు పట్టుకున్న తర్వాత జరిగిన పరిణామాలు, తనకి సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ గురించి, అదేవిధంగా తన బయోపిక్ కూడా ఇప్పుడు ఒక సినిమాగా తీయబోతున్నారు. దీని గురించి వీడియోలు డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఐబొమ్మ బప్పం టీవీని క్రియేట్ చేసి ఒక పైరసీ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకొని సగటు ప్రేక్షకులకు ఎవరైతే థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడలేరో వాళ్ళకి తన వెబ్సైట్ల ద్వారా పైరసీ సినిమాలు అందించడం జరిగింది. అయితే అంతేకాకుండా ఈ పైరసీ సినిమాలు అందించడం ద్వారా సినీ ఇండస్ట్రీకి ఒక విలన్లా తయారయ్యాడు. ఎందుకంటే వేల కోట్లు నష్టం వచ్చేది ఐబొమ్మ రవి వల్ల సినిమా ఇండస్ట్రీకి. అంతేకాకుండా పోలీసులు తను ఎలా అయినా పట్టుకుంటామని చెప్పడంతో తను ఒక సవాల్ చేయడం జరిగింది పోలీసులకు కూడా. దమ్ముంటే మీరు నన్ను పట్టుకొని చూపించండి అని. దీనిపైన కూడా సైబర్ క్రైమ్ పోలీసులు రియాక్ట్ అయ్యారు. నేను ఎలా అయినా పట్టుకొని చూపిస్తామని చెప్పారు. అలాగే తను పట్టుకోవడం జరిగింది. అయితే తను పట్టుకున్న తర్వాత తన దగ్గర ఉన్న లాగిన్స్ ఏదైతే ఐబొమ్మ బప్పం టీవీ లాగిన్స్ ఉన్నాయో అవి తీసుకోవడం జరిగింది. వాటితో పాటు తన దగ్గర ఎవరైతే పైరసీ మూవీలు డౌన్లోడ్ చేసి చూశారో వాళ్ళ డేటాని తను డార్క్ వెబ్సైట్లకు అమ్మడం జరిగిందంటూ వాళ్ళు గుర్తించడం జరిగింది. అయితే కొన్ని కోట్లకి అది అమ్ముకోవడం జరిగిందని వాళ్ళు గుర్తించారు. ఐబొమ్మలో ఎవరైతే మూవీ చూసేవాళ్ళో వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ల వైపు నడిపించి కొన్ని కోట్లు సంపాదించాడని పోలీసులు తెలియజేయడం జరిగింది. అయితే నాంపల్లి కోర్టు ఐబొమ్మ రవికి రిమాండ్ విధించడం జరిగింది. అయితే రిమాండ్లో ఉంచిన తర్వాత ఇప్పుడు దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. అయితే పోలీసుల వర్షన్ ఎలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం ఐబొమ్మ రవికి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. రియల్ హీరో మా కోసం సినిమాలు పైరసీ చేసి మా కోసం నెట్లో అప్లోడ్ చేసేవాడని, ఇంత పెద్ద రేట్లు పెట్టి సినిమాలు టికెట్ రేట్లు పెట్టి రిలీజ్ చేస్తే సామాన్య ప్రేక్షకుడు ఎలా చూస్తాడు, కొంతమంది దానికి సపోర్ట్ చేయడం జరుగుతుంది సోషల్ మీడియాలో. అయితే ఐబొమ్మ రవి బయోపిక్ తీయడం జరుగుతుంది. తన జీవిత చరిత్ర ఆధారంగా ఒక బయోపిక్ తీస్తున్నారు. అయితే ఈ బయోపిక్ ని ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో దొరసాయి తేజ యూట్యూబర్ ఇందులో డైరెక్టర్ గా హీరోగా నటించబోతున్నారు. తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనేది ఈ సినిమాని నిర్మించబోతుంది. ఈ మూవీ పైన మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.